బ్లిస్ వర్ నాట్. మనిషి ఏ కార్యము, ఏ పని, ఏది చేయదలుచుకున్నా కూడా 8వ మార్గం లేదు. అందుకే ద 8 2 రౌండెడ్ ఆఫ్. ఏంటి 2 రౌండెడ్ ఆఫ్ అంటే అవ్యక్త జగత్, వ్యక్త జగత్. ఈ అవ్యక్త జగత్ వ్యక్త జగత్తుకి మధ్య ఉన్నటువంటి పాయింట్ కనుక మనం చూసుకుంటే, ద నెంబర్ 8 మనం ఎలా రాస్తున్నామో కనుక మనం చూసుకుంటే, ఈ థీసాఫికల్ సింబల్ వెళ్తాం మనం. ఈ థీసాఫికల్ సింబల్కి వెళ్ళేందుకు రామాయణ మహాభారతాలు సంఖ్యాశాస్త్రానికి, సాధకుడి యొక్క సాధనకి కూడా చాలా అద్భుతమైనటువంటి సందేశాలు ఇస్తూ ఉంటాయి. 8 అనే చోట మొత్తము కూడా మహాభారతే. 2 ఎముల మధ్య జరిగినటువంటి సంఘర్షణ మహాభారతం. భీష్ముడు ఒకవైపు, కృష్ణుడు ఒకవైపు. ఇద్దరు ఏంటి, ద 7 parts వర్ నాట్. 7 మార్గాలు దాటేశారు. ఒకవైపు గంగాదేవి చంపేస్తే ఇంకోవైపు కంసుడు చంపాడు. సమస్య చూడండి, అక్కడ భగవంతుడికి ఎగెయినెస్ట్ గా ఉన్నటువంటి భీష్ముడి యొక్క మొదటి 7 గంగల వల్ల పోతే, భగవంతుడి యొక్క 8కి కంసుల వల్ల పోతాయి. అపోజిషన్. ఎస్ట్రాలజికల్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు 7th హౌస్ ద హౌస్ ఆఫ్ అపోజిషన్ అని చెప్తూ ఉంటాం. భగవంతుడు అయితే అంటే మనం భగవంతుడిని అవ్యక్త స్థితి అనుకున్నాం. అవ్యక్త స్థితికి అపోజిషన్ ఏంటి? వ్యక్త స్థితి. వ్యక్త స్థితికి అపోజిషన్ ఏంటి? అవ్యక్త స్థితి. ఈ 2 పోవాలి. ఈ 2 పోగొట్టడానికి కావలసినటువంటి సరంజామ ఏ భగవద్ అవతారంలో వస్తుందో అదే పరిపూర్ణ అవతారం కనుక శ్రీకృష్ణుడు ఎప్పుడు కూడా మనం పరిపూర్ణ అవతారం అంటాం. ఓన్లీ అవతార పరిపూర్ణమైనటువంటి షోడశ కళలో ఉన్నటువంటి అవతారం. షోడశ అంటే మళ్ళీ ఈ 2 ఎనిమిదిలు 8+8. ఇక్కడ భీష్ముడు సాధించినటువంటి 7 parts, శ్రీకృష్ణుడు సాధించినటువంటి 7 parts, ద 7 ways to bliss were not. ఇక్కడ భీష్ముడి యొక్క కథని గుర్తు చేసుకుని కృష్ణుడి యొక్క జన్మ వృత్తాంతాన్ని కనుక మనం గుర్తు చేసుకుంటే, ఏ స్టెప్స్ ఉపయోగించుకుని భీష్ముడు అమరత్వాన్ని సిద్ధించాడు, ఏ స్టెప్స్ ఉపయోగించుకుని శ్రీకృష్ణుడు అమరత్వాన్ని సిద్ధింపజేసుకున్నాడు, ఏ స్టెప్స్ ఉపయోగించుకుని అరవిందో భౌతిక జగత్తులోనే అమరత్వాన్ని సాధించవచ్చు అంటున్నాడు. ఆ కాన్సెప్ట్ వర్ నాట్ అన్నాడు. పరిస్థితి గురించి కదా చెప్తున్నాడు. ఇది ద గ్రేట్ కాజెస్ ఆఫ్ మిజరీ వర్ నాట్. మనిషికి దుఃఖం కలిగించేటటువంటి 12 రకాలైనటువంటి కారణాలు కూడా లేవు అన్నాడు. ద గ్రేట్ కాజెస్ 12 కారణాలు ఉన్నాయి. 12 రాశి చక్రాలు ఉన్నాయి. 12 రకాలైనటువంటి చక్రాలలో ఎదుర్కొన్నప్పుడే మనిషి ద వీల్ కంటిన్యూస్. ఈ 12లో మళ్ళా మనం 27 నక్షత్రాలు ఉపయోగించుకుంటాం. మనం ఈ 27 నక్షత్రాన్ని మళ్ళా ఒక్కొక్క నక్షత్రాన్ని 4 పాదాల కింద కనుక మనం చేసుకుంటే 108 వస్తాయి. మంత్రజపం చేస్తున్నప్పుడు, కాకపోతే ఎప్పుడైనా అష్టోత్తర నామావళి మనం చేస్తున్నప్పుడు ఈ 108 రకాల బాధకి కారణమైనటువంటి బాధ నివృత్తి కొరకు చేస్తాము అనేటటువంటి నంబర్ పొటెన్సీని మనం ఉపయోగించుకుంటాం. 108 అనే దాంట్లో ఉన్నటువంటి నంబర్ పొటెన్సీని మనం తర్వాత చూద్దాం. కానీ ఇక్కడ ద గ్రేట్ కాజెస్ ఆఫ్ మిజరీ వర్ నాట్ అన్నదానికి ద్వాదశ రాశి చక్రము, ద్వాదశ రాశి చక్రాల్లో ఉన్నటువంటి 27 నక్షత్రాలు, 27 నక్షత్రాలలో ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు చొప్పున 27 × 4 మొత్తము 108. ఇదంతా కాకుండా మానవ జన్మ 84 లక్షల యోనులు పూర్తి అయ్యాక వస్తుంది అంటాము. లక్ష అనే పదానికి అనేక రకాలైన అర్థాలు ఇచ్చుకుంటాం మనం. 0 పెట్టేసుకుంది. లక్షాధికారి అని, కోటీశ్వరుడు అని. అంటే ఏంటి, మనం అక్కడ
డబ్బుకి సంబంధించినటువంటి యాంగిల్లో మనం చూసుకుంటాం. కానీ ఈ కోటి లక్ష అనే పదానికి ఆధ్యాత్మిక జగత్తులో వేరే పదం ఉంది. అది మనం మామూలుగా వాడేస్తూ ఉంటాం, కానీ మనం గుర్తు చేసుకోం. ఇప్పుడు సాధారణంగా చెప్తున్న శంకరాచార్య వారు శిష్య కోటితో వచ్చారని. ఒక కోటి మంది శిష్యులతో వస్తే చాలా ప్రమాదాలు ఎరిగిపోతాం మనం వాళ్ళకి ఆశించే. కానీ ఆ ప్రమాదం జరగటమే మనకి. కోటి అంటే ఏంటనమాట? ఏ గ్రూప్. లక్ష అంటే టువర్డ్స్ దట్ గ్రూప్, లక్ష్యం వైపు వెళ్తాం. ఏంటి మొత్తం లక్ష్యం? 7 మార్గాలు ఉన్నాయి, 12 కాజెస్ ఆఫ్ మిజరీస్ ఉన్నాయి. 7 × 12 84. ఈ 84 లక్షల అంటే ఈ 12 రాశి చక్రాలలో 7 మార్గాలలో మనం అందరము తిరిగి ఉంటేనే మానవ జాతికి వస్తాము. జంతువునాం నరజన్మ దుర్లభం అంటే వీ హ్యావ్ పాస్ ఆల్సో దీస్ థింగ్స్. లేకపోతే ఇక్కడ కూర్చొని సీక్రెట్ యాక్షన్ గురించి ఎందుకు మాట్లాడుకుంటాం? కానీ మనం మాత్రమే పాస్ అయ్యామనుకునేటటువంటి అహంకారంలో మానవ శరీరం ధరించిన ప్రతి వ్యక్తి కూడా ఆ స్థితికే వచ్చాడు. అందుకే సావిత్రిలో రెండో చోట రాస్తాడు. ఆ లైన్ నాకు గుర్తు రావట్లేదు, కానీ మీకు గుర్తుందా? మనిషి ఇటు ట్రాజడీ, ఇటు హీరోయిజం, ఈ రెండింటి మధ్య వారధిలాగా ఉన్నాడు అంటాడు. పడిపోదలుచుకుంటే నీచత్వం యొక్క పరాకాష్ఠకి వెళ్ళిపోగలడు, వెళ్ళదలుచుకుంటే గ్రేట్నెస్ యొక్క పరాకాష్ఠకి వెళ్ళిపోగలడు, రెండింటికి వెళ్ళగలడు. కానీ ప్రస్తుతం మనకి ఆ 84 లక్షల ఆఫ్టర్ ఎఫెక్ట్ వల్ల ఏమవుతుందంటే వీఆర్ ఏబుల్ టు లెర్న్ ఓన్లీ త్రూ సఫరింగ్ అండ్ మిజరీ. బాధ వల్ల కానీ, లేకపోతే సాగు వల్ల కానీ మనం ఏదైనా ఒక లెసన్ అర్థం చేసుకోలేము తప్ప కేవలం ఆనందం వల్ల మనం ఒక లెసన్ని అర్థం చేసుకోలేము. ఎప్పుడైతే మనం ఒక పాఠాన్ని ఆనందంగా ఏ విధమైనటువంటి బాధ కలగకుండా నేర్చుకోగలుగుతామో అప్పుడు ఈ మనిషి జన్మ వదిలేసి సూపర్ హ్యూమన్ ఇవల్యూషన్ వైపు వెళ్తాము అనేటటువంటిది. ద 7 ways to bliss were not, ఇంకా రాలేదు, నిద్రాస్థితిలో ఉన్న ప్రళయ స్థితిలో. ద గ్రేట్ కాజెస్ ఆఫ్ మిజరీ వర్ నాట్, ఫార్ దేర్ వాజ్ నో వన్ టు ప్రొడ్యూస్ అండ్ గెట్ ఎన్స్నేర్డ్ బై దెమ్. హూ ఈజ్ గోయింగ్ టు ప్రొడ్యూస్ దెమ్? ఎవరు దీన్ని ప్రొడ్యూస్ చేయబోతున్నారు? ఏ విధంగా ప్రొడ్యూస్ చేయబోతున్నారు అనేది ప్రశ్న మనకి. ఈ ప్రశ్నకి ఒక చిన్న ఈక్వేషన్ చూద్దాం మనం. ఈ సంఖ్యలు మీరు బాగా మెమరైజ్ చేసేసుకోండి, అలవాటు పడిపోండి. ఈ సంఖ్యలకి 32,000 సంవత్సరాలు కలియుగం యొక్క అవధి. దీనికి రెట్టింపు చేస్తే ద్వాపర యుగానికి వెళ్తాం. దీనికి 3 రెట్లు చేస్తే త్రేతాయుగం. దీన్ని 4 రెట్లు చేస్తే ఈ సంఖ్యలు యుగానికి 4 యుగాలకి 12 hours సేమ్ నెంబర్ పొటెన్సీస్. 12 గంటల్లో 4 యుగాలకు సంబంధించినటువంటి చక్రం మొత్తం తిరుగుతుంది. అహోరాత్రాలు. భగవద్గీత 8వ అధ్యాయంలో ఒక పిక్యూలియర్ శ్లోకం వస్తుంది. రకరకాలుగా దాన్ని ఇంటర్ప్రిట్ చేయొచ్చు మనం. కానీ మన సాధనకి పరంగా, ఆత్మ విద్యలో కావాల్సినటువంటి అనుభూతుల పరంగా సహస్రయుగ పర్యంతం తేహోరాత్ర విరోధన అని చెప్తాడు. అక్కడ ఈ సెంటెన్స్కి దేనికి చెప్తున్నానంటే, దేర్ వాజ్ నో వన్ టు ప్రొడ్యూస్ అండ్ గెట్ ఎన్స్నేర్డ్ బై దెమ్ అనే సెంటెన్స్ కి అవగాహన కొరకు చెప్తున్నాను నేను. 432 ఇది సంఖ్యలు. ఇక్కడ 432 ఇది సంవత్సరాలలో ఉంది సంఖ్య, సెకండ్స్ లో ఉంది ఆ సంఖ్య, అంతే తేడా. ఇది 12 గంటలు, మార్నింగ్ 6 to ఈవినింగ్ 6. అంటే అర్థం ఏంటి? మళ్ళా రాత్రి ఈవినింగ్ 6 PM టు మార్నింగ్ 6 AM వరకు మళ్ళా ఇది రిపీట్ అవుతుంది. ఇలాగా బ్రహ్మ యొక్క రాత్రి పగలు అహోరాత్రాలు మనిషి యొక్క అహోరాత్రాలకి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని, రిలేషన్షిప్ తెలుపుతుంది. కేవలము తేడా ఎక్కడొస్తుంది అంటే
సంవత్సరాలలో తేడా వస్తుంది, సెకండ్స్ లో తేడా వస్తుంది, ఓన్లీ దట్స్ ద డిఫరెన్స్. ఈ తేడా మీరు యోగ సాధన వల్ల తెచ్చుకోగలరా? తెచ్చుకోవడానికి పాసిబిలిటీ ఉందా? ఈ రెండింటికి చెప్పగలరా మీరు? కాస్త ఇన్స్టిట్యూషన్ ఈ సంవత్సరాలలో ఉంది, ఇక్కడ సెకండ్స్ లో ఉంది, సేమ్ నెంబర్ పొటెన్షియల్. ఇక్కడ మీరు ఇంకొక మాట గుర్తుంచుకోండి, మనం ఎప్పుడైనా సహజ కర్మ అనే పదాన్ని ఇక్కడ వాడినప్పుడు శ్వాసపరంగా వాడతాం అనుకోండి. ఇది హింట్ అన్నమాట. శ్వాసపరంగా ఎందుకు వాడతాం? సహజ అంటే అర్థం ఏంటి? మనతో పాటు పుట్టినది, మనతో పాటు పోయేది శ్వాసే. మిగతావన్నీ ఆ శ్వాస తర్వాత ఆడపోతాయి. కానీ నిజంగా సహజ మనతో పాటు పుట్టింది ఏంటి అంటే శ్వాస పీల్చుకునే విధానం. కానీ శ్వాస పీల్చుకునేటటువంటి విధానంలో ఋషులు చెప్పింది ఏంటి అంటే, మనం 24 గంటల్లో 24 hours లో 21,600 సార్లు శ్వాస పీలుస్తాం మనం. అంటే 12 hours ఎంత పీలుస్తాం? మళ్ళా 108 నెంబర్ వస్తుంది. ఈ 108 నెంబర్ సిగ్నిఫికెన్స్ ఏంటి? అది మీరు కొంచెం అర్థం చేసుకుంటే యోగ సాధన మీ లైఫ్ ని ఎంత ఫాస్ట్ గా ఫుల్ చేయగలదో అర్థమవుతుంది. ఏం చెప్పాము? ఈ 108 అంటే అర్థం ఏంటనుకున్నాం మనం? ద్వాదశ రాశి చక్రంలో పూర్తిగా తిరిగేటటువంటి 108 పాదాలు. పాదాలంటే స్టెప్స్. ఈ 108 పాదాలు మీరు ఒక పగటి పూటలో వేసి మళ్ళా రాత్రి 108 వేసేసారనుకోండి, 7 సైకిల్స్ కంప్లీట్ అవడానికి మీకు ఎంత టైం పడుతుందంటారు? అందుకే భాగవతంలో 7 రోజుల్లో ఫినిష్ అయిపోయింది మొత్తం కూడా. మీరు ఫినిష్ చేసుకోవచ్చు. ఆ భాగవతంలోనే కథ వస్తుంది. ఇంకో కథ కూడా, ఓ ముహూర్త కాలంలో తమాషా పేరు ఆ రాజుది గుర్తుందా? పాఠశాల పేరు, రాజు పేరు గుర్తులేదు భాగవతంలో. ఆయన స్వర్గంలో ఉన్నట్ట దేవతలతో ఇష్టానిష్ట చేసుకో, మీరు ఏమడిగితే అది ఇస్తానన్నట్టు దేవతలు. ఆ రాజు అడిగిన మొదటి క్వశ్చన్ ఏదో తెలుసా? నా ఆయు ప్రమాణం ఎంత అన్నాడు. అప్పుడు నువ్వు ఏమడిగితే అది ఇస్తావు, బాగానే ఉంది, అసలు నేను జీవించి ఉండాలి కదా దాన్ని అనుభవించడానికి, మీరు ఏమిస్తారు అంటే తర్వాత నువ్వు ఇద్దు, కానీ ముందు నా ఆయు ప్రమాణం ఎంతో చెప్పండి, దాన్ని బట్టి నేను అడగవలసింది నిర్ణయించుకుంటాను. ఖట్వాంగుడు రాజు పేరు, ఖట్వాంగుడు. అంటే ఒక ముహూర్త కాలమే ఉందన్నట్ట. ఒక నువ్వే ఒక్కలేదు ఆయన గోయింగ్ అన్నట్ట. ఆ ముహూర్త కాలంలో ఈ మొత్తం సైకిల్స్ వచ్చేసాడు. ఈ మొత్తం సైకిల్స్ మనం కూడా రోజుకి ఒక లైఫ్ చొప్పున పూర్తి చేయగలము. మనం ఒక లైఫ్ హెస్ట్రలాజికల్ గా, అందుకే నేను చెప్పేది సీక్రెట్ డాక్టర్ అని చదువుతున్నప్పుడు మధ్య మధ్య మీకు ఒక భ్రమ కనుక నేను కల్పిస్తే, ఏదో జ్యోతిష్ శాస్త్రం గురించి చెప్తున్నాం, ఇక్కడ వస్తే ప్రిడిక్షన్స్ గురించి ఏవైనా వస్తాయంటే ఆ అపోహ గురించి వద్దు, స్పిరిచువల్ యాంగిల్లో తీసుకుంటున్నాం. మనం నిన్న నెంబర్స్ గురించి చెప్పుకున్నాం కదా. జ్యోతిష్ శాస్త్ర పరంగా ఒక మానవుని యొక్క జీవితాన్ని మనం 12 రాశుల్లో డివైడ్ చేస్తాం. మనం మొత్తం ఒకటి జన్మ నుంచి 12th house వెళ్ళేసరికల్లా మోక్షం అయిపోతుంది. అంటే ఈ విల్ బాడీ. ఈ 12 రాశి చక్రాలలో ఉన్నటువంటి 27 నక్షత్రాలు ఒక్కొక్కటి మళ్ళా 4 పాదాలుగా 108 పాదాలుగా కనుక మనం జీవించగలిగితే, ఈ పాదాలు 108 అని మళ్ళా చేసుకోవడానికి ముందు మళ్ళా బ్యాక్ టు స్క్వేర్ 1 4 పదాలు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయలేదు. వాక్కి 4 స్థితులు ఉంటాయి. ఆ వాక్ యొక్క 4 స్థితుల్ని పర, పశ్చంతి, మధ్యమ, వైఖరి అన్నాం. ఈ 4 పదాలను 27 నక్షత్రాలుగా కనుక మీరు ఉపయోగించుకోగలిగితే, ఆ 27 నక్షత్రాలలో ఆ నక్షత్రాల యొక్క పేర్లలోనే మీరు ఏం చేయాలో చెప్పారు ఋషులు. సైన్స్ లో ద లా ఆఫ్ గ్రావిటేషన్ అంటే ఏమిటి అని అడగట్లే. గ్రావిటేషన్ దేని గురించి చెప్తుంది అంటే గ్రావిటేషన్ గురించి చెప్తుంది. అలాగే ఆ నక్షత్రాల పేర్లలోనే మనకి ఆ నక్షత్రాలు మనని ఏ విధంగా జీవించమంటున్నాయి, ఏ విధంగా మన జీవితాన్ని మలుచుకోమంటున్నాయి చెప్తూ, ఆ ద్వాదశ రాశి చక్రము రోజులో కూడా తిరుగుతుంది మనకి. ఒక రోజులో మొత్తం ద్వాదశ రాశి చక్రం తిరిగిపోయి మళ్ళీ నెక్స్ట్ డేకి మళ్ళా ఒక సైకిల్ పూర్తవుతుంది. మనము ఆ జ్యోతిష్ శాస్త్రాన్ని, అందుకే వేదాలు అర్థం చేసుకోవడానికి జ్యోతిషం చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు. దానికి ఏంటి అది నయనం అని
కన్ను లాంటిదని. వేదాలు అర్థం చేసుకోవటానికి, ఇప్పుడు చదువుకోవటానికి కన్ను ఎంత ఇంపార్టెంట్, వేదాలు కనుక మనం తెలుసుకోవటానికి అంత ఇంపార్టెంట్. కానీ మనం వేదాలు తెలుసుకోవడం అనేసి నాకు పెళ్ళి ఎప్పుడవుతుంది, నాకు ఉద్యోగం ఎప్పుడవుతుంది, నాకు ప్రమోషన్ ఎప్పుడవుతుంది అని అడుగుతున్నామే తప్ప ఆ అస్ట్రాలజీని, ఆ జ్యోతిష్ శాస్త్రాన్ని, వేద ద నాలెడ్జ్ తెలుసుకోవడానికి మనం ఉపయోగించుకోవటం లేదు. ఎలా ఉపయోగించుకోవాలి? ఈ 4 పదాన్ని అర్థం చేసుకుందాం మనం. కదా, పశ్యంతి, మధ్యమ, వైఖరి. ఇంతవరకు అసలు మనం ఏం చేయబోతున్నామో కొంచెం అర్థం చేసుకోండి. ఆకాశతత్వంలోంచి శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ తన్మాత్రల ద్వారా 84 లక్షల యోనంలో తిరిగినటువంటి ఈ మానవ శరీరం ఏర్పడింది అని మనం చదువుకుంటున్నట్టు. ఈ మానవ శరీరం ఏర్పడినటువంటి దానికి 12 రాశి చక్రాలలో ఉన్నటువంటి 27 నక్షత్రాలకి ఉన్నటువంటి 4 పాదాలంటే ఏంటో అర్థం చేసుకుంటే, ప్రతిరోజు మనం పంచాంగం చూసుకుని పంచాంగంలో జరుగుతున్నటువంటి ఆ 108 పాదాలను మనం ఎలా ఉపయోగించుకోవాలి అనేది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. కొంచెం మీకు కన్ఫ్యూజింగ్ గా ఉన్న యు ట్రై టు ఫాలో మీ. ఇక్కడ మొట్టమొదటే ఒక చాలా పెద్ద ప్రమాదంలో మనం ఎదుర్కొంటున్నాం. ఏంటి చాలా పెద్ద ప్రమాదంలో ఎదుర్కొంటున్నాము? మనం ఇదొక్కటే తెలుసు, మనకి వైఖరి ఒక్కటే తెలుసు, మిగతా 3 గురించి మనం మాట్లాడుకోలేము. దాని గురించి మనం మాట్లాడుకోవాలి అని మొదలెట్టగానే ఆగిపోతుంది. ఆ స్థితినే ఉపనిషత్స్ లో వాటిలో ఎత్ర వాచో నివర్తంతి అప్రాప్య మనసాస, ద మైండ్ అండ్ ద వాక్, ఈ 2 కూడా అప్రాప్య, ఈ స్థితిని వెళ్ళలేవు. వెళ్ళలేని స్థితి గురించి, అర్థం చేసుకోలేని స్థితి గురించి మనం ఎలా మాట్లాడుకోగలుగుతున్నాము అన్నది మీరు పట్టేసుకోగలిగితే ద ప్రాబ్లమ్ ఇస్ సాల్వ్డ్. ఒక సెకండ్ మీరు కాస్త ఆలోచించండి. చెప్తున్నది ఏంటి? నేను ఈ 3 స్థితుల గురించి మాటల ద్వారా చెప్పలేము, ఉపేసుకుంటున్నాము. అయినా 3 స్థితుల గురించి మనం మాట్లాడటానికి రెడీగా ఉన్నాము అంటే వాట్ డస్ ఇట్ మీన్? దాని అర్థం ఏంటండి? ఒకసారి ఆలోచిస్తే, ఐదర్ ఇట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఫూలిష్నెస్ ఆన్ అవర్ పార్ట్, చెప్పలేమయ్యా, దాని గురించి మాట్లాడుకోలేమయ్యా, ఏమి చేయలేమయ్యా అని చెప్తున్నాము. చెప్తూ దాని గురించి మాట్లాడుకుంటున్నాం అంటే అర్థం ఈజ్ ఫ్యాకల్టీ విచ్ కెన్ ఫీల్. మాట్లాడుకోలేకపోవచ్చు, మాట్లాడుకోలేని చాలా ఉన్నాయి. మనం ప్రేమ అంటాం. ఏంటి ప్రేమ అంటే? మీలో అంత పెద్ద పదాన్ని వెళ్ళిపోతలేదు. పంచదార తీయగా ఉండును. తీపి అంటే ఏమిటి చెప్పండి? అంటే ఏమిటి? బట్ ఆలోచిస్తున్నాయి. ఇంతగా పెద్ద పెద్ద శబ్దాలు వెళ్ళిపోతలే. మనం చిన్న చిన్న శబ్దాలలో కూడా ఆ ఫ్యాకల్టీ ఉండే, అనుభూతి చెందేటటువంటి ఫ్యాకల్టీని రసము అంటాం. అనుభూతి చెందగలగంటే రసము. అందుకే భగవంతుడు ఎప్పుడు కూడా రసో వై సహా అంటాము. రసానుభూతికి వెళ్ళాలి తప్ప ద మొమెంట్ టు మేక్ ఇట్ డ్రై. ఎప్పుడైతే ఆధ్యాత్మికతను మీరు సృష్టింపజేస్తారో, అసలు మొత్తం సాధనా విధానం భ్రష్టుపట్టడానికి కారణం ఏంటంటే ఆధ్యాత్మికత అనే పేరుతో ఎండబెట్టేసుకుంటున్నాం మనం. రుచులు చూడకూడదు, పాటలు వినకూడదు. కానీ యోగికి ఉన్న లక్షణాల్లో మనం ఏం చెప్తాం? దివ్య దృష్టి ఉంది ఆయనకి. అంటే మనం ఇంతవరకు చూడగలిగితే ఆయన చాలా దూరం చూడగలడు. మనం ఇప్పటివరకే పాట వినగలిగితే ఆయన చాలా వరకు పాట వినగలడు. చెప్పేది ఒకటి, ఆచరించేది ఒకటి అయిపోయింది ఆధ్యాత్మిక శాస్త్రంలో. అది మనం దెబ్బతిన్నది. అంటే ఈ 4 పాదాలలో ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళటం సైన్స్, ఇక్కడి నుంచి ఇక్కడికి రావడం స్పిరిచువల్. భారతదేశానికి విదేశీయులకి మధ్య ఆ భారతి ఏర్పడాలి అనేటువంటి ఆధ్యాత్మికత యొక్క మనం ఈ ట్రెండ్ని కనుక గుర్తించగలిగితే, యాజ్ ఇండియన్స్ భారతీయులుగా మనం చేయవలసిన పని ఏమిటో అర్థమవుతుంది మనకి.
ఏం చేస్తున్నారు సైంటిస్టులు? నెంబర్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు. ఎక్స్పెరిమెంట్స్ చేసి చివరికి వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? వాళ్ళు ఒక నియమాన్ని ప్రతిపాదిస్తున్నారు, ఒక ధర్మాన్ని ప్రతిపాదిస్తున్నారు. ఆ ధర్మం ఎలాంటిది? శాశ్వత, సనాతన, నిత్యం. 3 అట్రిబ్యూట్స్ ఉంటాయి ధర్మానికి. శాశ్వతమైనది ఉండాలి, సనాతనమైనది ఉండాలి, నిత్యనూతనంగా ఉండాలి. ఆల్ లాస్, సైంటిఫిక్ లాస్, ఈ 3 లక్షణాలు మీరు ఆపాదించవచ్చు. గ్రావిటేషన్, గురుత్వాకర్షణ నియమం న్యూటన్ చెప్పాడు. న్యూటన్ చెప్పకముందు లేదా? అది ఎప్పటి నుంచి ఉంది? సనాతన, నిత్య నూతన. మళ్ళీ ప్రతిసారి చదువుతూనే ఉంటాం, ప్రతి స్టూడెంట్కి చెప్తూనే ఉంటాం. కంటిన్యూస్గా ఉంటూ ఉంటుంది, శాశ్వతంగా ఆ నియమం వర్తిస్తుంది. ఎలా కనిపెడుతున్నాడు వాడు? కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసి, కొన్ని ప్రయోగాలు చేసి దాని ద్వారా ఆ నియమాన్ని కనిపిస్తున్నారు. అంటే ఇక్కడి నుంచి వెళ్తున్నారు వాళ్ళు. మన ఋషులు ఎక్కడి నుంచి వస్తున్నారు? అసలు ఆ నియమాన్ని పట్టుకుంటున్నారు, ఆ నియమం నుంచి కింద దిగుతున్నారు. ఈ డిఫరెన్స్ బిట్వీన్ ద వే ఆఫ్ లివింగ్, జీవిత విధానంలోని ఈ మార్పు మనకి తెలియకపోవడం వల్ల భారతీయ చేతనత్వం పొంది సైంటిఫిక్ థింకింగ్ రావటం వల్ల భారతదేశం నష్టపడిపోయింది. కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే అసలు సాధన, అసలు ఆ సీక్రెట్ డాక్టరీన్ లో మనం ముందుకు ఎలా వెళ్ళాలి? ఇచ్చేట ఇవాళ మన కలిలోకి వెళ్ళదు. మనం స్థితి అని ఇస్ యూనివర్సల్ స్టేట్స్ ఉన్నాయి కదా, అదే విధంగా ఇవి కూడా 4 రకాలైనటువంటి స్టేట్స్. ఈ 4 రకాలైనటువంటి స్టేట్స్ లో ఉదాహరణకి జాగ్రత్త అవస్థ. జాగ్రత్త అవస్థలో మనం అందరం జాగ్రత్త అవస్థలో ఉన్నాం, ది స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్. అలాగా ఈ 4 స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్ లో కింద నుంచి పైకి వెళ్తున్న కొద్దీ ఒక పిక్యులారిటీ ఉంది. ఈ స్థితిలో ఉన్నది ఈ 3 స్థితుల్లోనూ ఉండాల్సిన పనిలే. ఇట్ మే బి, ఇట్ మే నాట్ బి. ఈ స్థితిలో ఉంటే అది ఈ స్థితిలోనే ఉంటుంది, ఈ స్థితిలోనే ఉంటుంది, కానీ ఈ 2 స్థితుల్లోనూ ఉండకపోవచ్చు. అంచేత ఈ స్థితిలో ఏదైనా ఒక వస్తువు ఉంటే అర్థం ఏంటన్నమాట, పై 3 స్థితుల్లోనూ కూడా అది ఉంది. ఇట్ ఈస్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇన్ ఆల్ దోస్ 3 స్టేట్స్. ఇదే పురుష సూత్రంలో 3 పాదాలు కనిపించడం లేదు, 4వ పాదం మాత్రమే కనిపిస్తుంది. పై 3 పాదాలు అమృతత్వంలో ఉంటే కింద ఉన్నటువంటి ఒక పాదము మృత్యు స్థితిలో ఉంది అంటారు. నాకు ఆ శ్లోకం గుర్తు రావడం లేదు. ఇదేంటో చూద్దాం. ముందు దీన్ని వాక్కి ఉపయోగిద్దాం ఆకాశతత్వానికి, తర్వాత మిగతా వాటికి మనం ఎక్స్ప్రెస్ చేద్దాం. అగ్గిపెట్టి అనేటువంటి ఒక శబ్దాన్ని నేను వాడాను. దానికి ఆ 4 స్థితుల గురించి మనం చెప్పాలి అంటే, నా జేబులో అగ్గిపెట్టి ఉంటే ఇంకా నేను బయటికి తీయలేదు, దాన్ని మధ్యమ స్థితిలో ఉన్నటువంటి అగ్గిపెట్టి అంటాం. నా చేతిలోకి వచ్చేసి నేను దాన్ని ఉపయోగించుకోవడానికి రెడీగా ఉండే ఐఎమ్ ఏబుల్ టు సీ ఫిజికల్లీ, దాన్ని వైఖరి అంటాం. రకరకాల అగ్గిపెట్టెలు ఉన్నాయి. పూర్వకాలంలో ఋషులు ఏం చేశారు? అరటి మందనం చేసి అగ్గిపెట్టి యూజ్ చేశారు. అదే అగ్గిపెట్టే. అంత టైప్ ఫాస్ఫరస్ నీళ్ళలో వేస్తే మండుతుంది, అదొక టైప్. అదంతా మీకు ఇప్పుడు కనిపించడం లేదు, కానీ పశ్చింతి స్థితి యూ కెన్ విజువలైజ్. కానీ వీటన్నిటికంటే పైన అయితే అగ్ని అనేటటువంటి ఒక ప్రిన్సిపల్ నుంచి ఇదంతా వచ్చేది కదా. పాదరక్షలు, చెప్పులకి కూడా ఇది వర్తిస్తుంది. భగవంతుడికి మాత్రమే వర్తింపచేయక్కర్లే. మీరు చెప్పులు వేసుకుంటే, మీరు కాలికుంటే అది వైఖరి చెప్పు, పక్కవాడి కాలికున్నది మధ్యమ చెప్పు. కావాలంటే మీరు ఇంటర్చేంజ్ చేసుకోవచ్చు. ఇంటర్చేంజ్ చేసుకున్నప్పుడు ఏమైంది? అది మీకు మధ్యమ అవుతే ఇది మీకు మధ్యమ అయింది. ఫాలో ద లాజిక్. ఇది మధ్యమ స్థితి అంటే ఇది ఉంది, అది ఉపయోగించుకోగలము, ఉపయోగించుకోలేకపోవచ్చు. పూర్వకాలంలో రాజులు ఇలాగా చెంకిలు తిప్పి ఇలా వంకరగా చెప్పులు వేసుకునేవారు. గ్రీక్స్ వాళ్ళు ఇంకో రకమైన వెళ్ళేది. ఇక్కడ లేస్ లాంటి చెప్పులు, షూస్ ఇలా వస్తాయి తెలుసా మీకు? అథ్లెట్స్ వాళ్ళు మన ఆయన ఎవరు 1000 రన్స్ చేసాడు.
తెందుల్కర్ ఒక చెప్పుని ఒక షూని అడ్వర్టైజ్ చేస్తున్నాడు, ఇలా నుంచుంటే గుర్తుండేది యాక్షన్ షూస్. ఇవంతా ఇక్కడ ఉన్నాయా? రేపు రాబోయే కాలంలో ఏమో కంప్యూటరైజ్డ్ షూ ఏదైనా వచ్చేసి అది రకరకాలుగా మనకి తీసుకెళ్ళిపోతున్నాయి. వీళ్ళంతా ఏ స్టేజ్ చెప్పులు? ఫస్ట్ ఎంట్రీ చెప్పులు. కాళ్ళని రక్షించే ఒక ప్రిన్సిపల్ చెప్పులకి పరిస్థితి ఉంది. మరి మనకి ఈ 4 చెప్పలేదా? మనకి 4 ఎలా అవుతుంది? నేనున్నాను, మీ ముందు నుంచున్నాను, వైఖరి రామకృష్ణ. కానీ ఆయన కెమిస్ట్రీ లెక్చరర్ ఆల్సో. ఇప్పుడు లేదు, కానీ ఇప్పుడే ఈ క్షణంలోనే నేను కావాలంటే కెమిస్ట్రీ కూడా చెప్పేయగలను కదా. ఉండి ఉపయోగించుకుంటా ఉంటే మధ్యమ, ఉపయోగించుకుంటూ ఉంటే వైఖరి. పశ్చింది కింద సంవత్సరాలు అవుతాను, రాబోయే సంవత్సరంలో అలా అవుతాను, ఇంకా అలాగే కిందటి జన్మల్లో అలా ఉన్నాను, రాబోయే జన్మల్లో అలా ఉంటాను. నా గురించి చెప్పుకుంటున్నాను. పశ్చింది రామకృష్ణ. బుద్ధుడు గురించి ఒక అద్భుతమైనటువంటి కథ ఉంది. నిన్న అసలు మనం ఎప్పుడూ మర్చిపోకూడదు కథని. ముఖ్యంగా సాధన జగత్తులో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. బుద్ధుడు బుద్ధత్వం పొందేశారు. బుద్ధత్వం పొందగానే ఇదివరకు కంటే బుద్ధత్వ స్థాయికి వచ్చిన వాళ్ళందరికీ నమస్కారములు అన్నట్ట. అనగానే మళ్ళా ఇంకోసారి నమస్కారం చేసి రాబోయే బుద్ధులందరికీ కూడా నమస్కారములు అన్నట్టు. ఆయన అడిగారు, ఇదివరకు బుద్ధత్వ స్థాయికి పొందిన వాళ్ళకి నమస్కరించడంలో అర్థం ఉంది. ఇంకంటే ఇప్పుడు మేడం గ్రావిడ్స్ కి సీనియర్ డాక్టర్ రాస్తేనే కదా మనం అందరం ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నాం. సో వీఆర్ గ్రేట్ఫుల్ టు హ్యావ్. కానీ రాబోయే బుద్ధులకి నువ్వు ఇందుకైనా నమస్కారం పెడుతున్నావు అంటే ఇట్ ఇస్ చేంజ్. వాళ్ళే లేకపోతే నేను ఉండనని ఇట్ ఇస్ కంటిన్యూటీ. ఆ కంటిన్యూటీ, ఆ చక్రీయ క్రమమని మనం గుర్తుంచుకున్నాం కదని తర్వాత మనం ఉపయోగించుకున్నాం. కానీ పరా ప్రశాంతి మధ్యమ వైఖరి అనేటువంటి పదాలలో ఈ టేబుల్ చెప్పాం అనుకోండి. ఈ టేబుల్ ఏమంటాం మనం? దీన్ని వైఖరి టేబుల్ అంటాం. ఇంటికి వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మాట్లాడుతుంటే మాస్టర్ టేబుల్ మీద పెట్టారు. ఎన్టీ రామారావు స్తంభాన్ని పట్టుకుంటే ఆయన టేబుల్ కొట్టుకుంటూ ఉంటాడు. అంటే అది ఎందుకంటారో నాకు తెలీదు. అంటే ఆయన ఫేవరెట్స్ ఎవరైనా ఉంటే ఆయన నాట్ టెలింగ్ ఎనీథింగ్ యాక్టర్. నా ఉద్దేశం ఏంటంటే స్తంభాన్ని పట్టుకుంటే కానీ ఆయనకి యాక్షన్ చేసే ఊపు రాదు అంటూ ఉంటారు చాలా మంది సినిమాల్లో. అలాగే ఆయన సీక్రెట్ డాక్టర్ చెప్తుంటే ఒకసారి టేబుల్ పట్టుకుంటూ ఉంటాడు అన్నప్పుడు ఈ టేబుల్ ఏ స్థితిలో ఉందన్నమాట? మధ్యమ స్థితిలో ఉంది. టేబుల్స్ ప్లూరల్ వాడు, రకరకాల టేబుల్స్. రోజు గుర్తు పశ్చింది టేబుల్స్. 4 కాళ్ళు ఉంది. ఒక వస్తువుని పెట్టుకోవటానికి కావలసినటువంటి ప్రిన్సిపల్, వస్తువు కాదు, ఆ సిద్ధాంతం ఉంది. అది ఈ విధంగా కనుక మనం శబ్దాన్ని అర్థం చేసుకుంటే, శ్వాసని అలా మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకోగలిగితే అది మీరు చేయవలసిన సాధన మొత్తం కూడా. శ్వాసని వైఖరి శ్వాస అంటే ఏమిటి, మధ్యమ శ్వాస అంటే ఏమిటి, పశ్చంతి శ్వాస అంటే ఏమిటి, పరాశ్వాస అంటే ఏమిటి? ఆ పరాశ్వాసని పట్టుకున్న స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులనే పరమ హంసలు అన్నారు. హంసకి శ్వాసకి తేడా లేదు మనకి. అంటే పరమహంస స్థితి అంటే అర్థం ఏంటి అంటే శ్వాస యొక్క పరాస్థితిని పట్టుకున్న వాళ్ళు. ఇప్పుడు ఇంకోటి గుర్తుంచుకోండి, ఇంకోటి వచ్చాక అసలైంది నేను మిస్ అవుతానేమో. ఇదంతా నేను చెప్పాను కదా, పరాస్థితి గురించి చెప్పేస్తున్నాను, పశ్చంతి స్థితి గురించి చెప్పేస్తున్నాను, మీరు వినేస్తున్నారు, అర్థం చేసుకుంటున్నాం. కానీ ఇదంతా కూడా హక్కు ఉంది, కానీ ఉపయోగించుకోం. ఆసటి వ్యక్తులు, భక్తులు ఉన్నటువంటి వ్యక్తులనే మునులు అన్నాం, మౌనులు అన్నాము. అసలు నేను 24 గంటల మౌనంలో ఉన్నాను. మెహర్ బాబా యొక్క మౌనాన్ని కనుక మనం అర్థం చేసుకోగలిగితే మధ్యమ స్థితి సాధన మొత్తం మెహర్ బాబాది.